తమిళనాడు రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారాయో ప్రతిరోజు మనం సోషల్ మీడియా, టీవీల ద్వారా చూస్తూనే ఉన్నాం. హీరో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీఎం విజయ్ పెరంబూరుతో పాటు తిరుచి స్థానంలో పోటీ చేసి 2 స్థానాల్లో గెలుపొందారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం రెండింట్లో ఏదో ఒక స్థానానికి విజయ్ రాజీనామా చేయాలి. ఆ తర్వాత ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతాయి. విజయ్ తిరుచి స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని ప్రకటన చేయడంతో ఆయన టీవీకే విజయ్ పార్టీలో చేరి తిరుచి స్థానం నుండి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై లారెన్స్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, తాను తిరుచి స్థానం నుండి పోటీ చేయబోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ త్రిష పేరు తెర మీదకొచ్చింది. ఆమె టీవీకే తరపున తిరుచి నుంచి పోటీ చేయబోతోందని, త్వరలోనే ఆమెని మనం ఉప ముఖ్యమంత్రిగా చూడబోతున్నామంటూ సోషల్ మీడియాలో విజయ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తెర వెనుక టీవీకి అంతర్గత కార్యక్రమాలను చూసుకుంటూ బిజీగా ఉంటోంది. ఈ తిరుచి స్థానం ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేయాలని, తర్వాత ఆమె ఉప ముఖ్యమంత్రిగా లేదా క్యాబినెట్లో పవర్ఫుల్ మంత్రి హోదా సంపాదించుకునే అవకాశం ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఈ మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ ఏదైనా జరగొచ్చు. త్రిషను నిజంగానే ఉప ముఖ్యమంత్రిగా చూడొచ్చేమో. ఎవరు అంచనా వేయగలరు?